నేను మీ ఉషాని. ఇప్పుడు మీకు చూపిస్తున్నది బీరకాయ ప్లాంట్ అండి. ఈ టబ్లో వేసుకున్నాను ఒక చిన్న ప్లాంట్, దాంతోపాటు స్టార్ ఫ్రూట్ కూడా వేశాను. ఈ ప్లాంట్కి ఇప్పుడు నేను చేసే హార్వెస్ట్ మొదటిది కాదండి, రెండోది. ప్లాంట్ అయితే చిన్నదే, కానీ రెండో కాపు తీస్తున్నాను. మనకున్న అపోహలు, బీరకాయ చేదు రావటం వల్ల అపోహలు, ఇవన్నీ ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నానండి. బీరకాయ సహజంగా చేదు వస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. బీరకాయ అనేది ప్లాంట్ కుకుంబర్ జాతికి సంబంధించింది. కుకోర్బిటా అనే కాంపౌండ్ వల్ల బీరకాయ మనకి చేదు రావటం జరుగుతుంది. ఈ కుకోర్బిటా ఎక్కువగా అవినప్పుడు బీరకాయ చేదు రావటం జరుగుతుంది, కానీ మన పాతకాలంలో చెప్పే పద్ధతులను బట్టి కానీ చేదు మాత్రం ఉండదండి. రెండు కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. నాటు విత్తనాలండి ఇవి. నేను తీసుకొచ్చిన సీడ్స్ అన్నీ నాటు విత్తనాలే కాబట్టి చాలా హెల్తీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి తీగ జాతుల్లో ఇలాంటి పండుటాకులు ఇవన్నీ తీసేసుకున్నప్పుడు మనకు ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయండి. తీసినవి కొంచెం దూరంగా పడేయాలి, ఇలాంటివి ఉండనివ్వకూడదు. ప్లస్ మనం పెంచుకున్న ఈ చిన్న టబ్స్లో కాబట్టి ఎక్కువగా ఎయిర్ సర్క్యులేట్ అయ్యేలాగా లీవ్స్ మధ్యన కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటూ మనం చూసుకోవాలి. ఎక్కువగా క్లమ్జీగా పెట్టుకోకుండా లీవ్స్ మధ్యన గ్యాప్ ఉండేలా చూసుకుంటే మనకి బాగా ప్లాంట్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్.